వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక్క ఛాన్స్ 100 అక్రమాలు అంటే 100 అంటున్నావు ఏంటి పవన్ అనుకోవచ్చు మీరు. ఇది ఒక కొత్త శీర్షిక. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చోటు చేసుకున్నటువంటి టాప్ 100 అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి వార్తల సమాహారం ప్రతి ఒక్కటి కూడా విత్ ప్రూఫ్స్ మీ ఎదుట పెడుతున్నాం. అందులో మొట్టమొదటిది ఈసారి తీసుకొస్తున్నాం ఏపీఎస్ఎఫ్ఎల్ స్కామ్స్. ఏపీ ఫైబర్ నెట్, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాంట్లో జరిగినటువంటి భారీ స్కామ్, ఆ స్కామ్కి సంబంధించినటువంటి వివరాలు. ఏపీఎస్ఎఫ్ఎల్ ఈ ఫైబర్ నెట్ ఏదైతే స్టార్ట్ చేశారో చాలా ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా అప్పటి రాష్ట్రపతి, ప్రస్తుత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు 21 ట్వీట్లు వేశారు దాని గొప్పతనాన్ని వివరిస్తూ. దాని ద్వారా ఇంటర్నెట్, ల్యాండ్లైన్, అలాగే టీవీ ప్రసారాలు ఎంత తక్కువలో హై స్పీడ్ నెట్వర్క్ తోటి సామాన్యుడికి అందించవచ్చో యుద్ధ ప్రాతిపదికన దాన్ని తీసుకొని ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసి అతి తక్కువ కాస్ట్ తోటి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో దేశమంతా ఆదర్శవంతంగా చూసింది. అంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో అక్రమాలు జరిగిపోయే 900 కోట్లు, 1200 కోట్లు, 2000 కోట్లు వాళ్ళ నోటికొచ్చినటువంటి లెక్క చెప్పారు. వాళ్ళ నోటికొచ్చిన లెక్కలు చెప్పారు. ఏమైంది శివరాత్రికి చూస్తే? ఓవరాల్ కాస్ట్ ఎంత అయింది అందరికీ తెలిసినటువంటి లెక్కలే. సరే, అది ఒకటనుకుంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇంకొక స్కామ్ ఏంటో తెలుసా? అప్పనంగా పని పాట లేని సన్నాసులని అందులో తీసుకుని వచ్చి కూర్చోపెట్టి ప్రజల సొమ్ముని జీతాలుగా వాళ్ళకి 200 మందికి, ఏ పని పాటు లేని సన్నాసులకి జీతాలు ఇచ్చాడు. ఎస్, ఇది వాస్తవం. ఆ 200 మంది ఎవరో తెలుసా? చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డికి భజన చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు 200 మందిని తీసుకొచ్చి ఏపీఎస్ఎఫ్ఎల్లో రిక్రూట్ చేసి కూర్చోబెట్టి జీతాలు ఇచ్చారు, ఏ పని లేకుండా. వచ్చిన వెంటనే రేట్లు పెంచడాలు ఇవన్నీ కూడా చేశారు, అందరికీ తెలిసినటువంటి విషయమే. సో దీంట్లో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు, సో ఏపీఎస్ఎఫ్ఎల్ ఉద్యోగులకి అలాగే వైసీపీ సోషల్ మీడియా ఉద్యోగులకి ఒక స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళు చేసే పని ఏంటంటే మొత్తం ఆ ఎక్విప్మెంట్ని అక్కడ వాళ్ళు యూజ్ చేసుకునేది చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ నేతలు అందరినీ కూడా ట్రోల్ చేసేటువంటి మెటీరియల్ తయారు చేయడం, దాన్ని సర్క్యులేట్ చేయడం, ఇదే పని చేసి ఆ మెసేజ్లతోటి ఉద్యోగాలు అనేవి చేయకుండా హ్యాపీగా జీతాలు తీసుకుని పోయారు. ఏపీఎస్ఎఫ్ఎల్ ముఖ్యాధికారి పిఏ సుభాని మొత్తం కీలకంగా వ్యవహరించింది ఈయనేం తక్కువ తీసుకోలేదు. సో దొరికిన గాడికి ఈయన లంచాలు తీసుకున్నారు అన్నటువంటి ఆరోపణ వస్తోంది. లంచాన్ని ఇచ్చినటువంటి వాళ్ళలో గ్రౌండ్లో ఉన్నటువంటి నెట్వర్క్ ఇంజనీర్లు, మార్కెటింగ్ మేనేజర్లు, ఆటో వాళ్ళు కూడా ఉన్నారు. గవర్నమెంట్ మారడంతో ఇతను రిజైన్ చేసి ఇప్పుడు టీడీపీ నాయకుల్ని కలిసి ఏదో ఒకటి వాళ్ళతో సెటిల్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలతోటి ఉన్నాడు అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. ఎక్కడికక్కడికి లంచాలు ఎంత ఇస్తారు, ఏమిస్తారు, ఇవేం ఆరోపణలు కాదు, వస్తాయి. ప్రతి ఒక్కటి కూడా రేపు విచారణ జరగాల్సినటువంటిది ఉంది. ఇది కేవలం విచారణకి ముందు నేను అందిస్తున్నటువంటి సమాచారం మాత్రమే. విచారణ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో బయటపడతాయి. అప్రూవర్గా మారడానికి కూడా సిద్ధపడుతున్నారు అన్నది కూడా తెలుస్తున్నటువంటి అవకాశం. అలాగే ఇక అధికారులకు సంబంధించి ఎవరున్నారు అధికారులు? 200 మందిని అందులో రిక్రూట్ చేసి వాళ్ళు ఇష్టారాజ్యంతో నడిపించండి రా అని చెప్పినప్పుడు ఇంకా అధికారులు ఏమున్నారు? అలాగే ఇక లోకల్గా ఉన్నటువంటి ఛానల్స్ సంగతి, ఏ ఛానల్ ఏపీ ఫైబర్ నెట్లో ప్లే అవ్వాలన్నా సరే, సామాన్యుడికి చేరాలన్నా సరే, దానికి తత్సంబంధిత ముడుపులు అనేవి అందాల్సిందే. కింద నుంచి పై లెవెల్ వరకు కూడా ఎవరి వాటాలు వాళ్ళవి, లేదంటే ఛానల్ బంద్. అధికారికంగా బంద్ చేసేవి కొన్ని అయితే జీవోలు తీసుకొచ్చి, అనధికారికంగా మేము బంద్ చేస్తాం, ఈ నెల మీరు ఏమైనా ఇస్తేనే మీ ఛానల్ ప్లే అవుతుంది, లేదంటే లేదు. ఇలా జరిగినటువంటి కోకొల్లలో అంటున్నారు. సో వాళ్ళకి అసలు ఎలాంటి ప్లాట్ఫామ్ ఫీ లేకుండా వాళ్ళకి నచ్చిన ప్లేస్మెంట్లో ఫ్రీ ఛానల్స్ని వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు ప్లే చేసుకుంటూ వెళ్ళారు. డబ్బులు కట్టినా కూడా ఎవరైతే అయ్యా మా ఛానల్ దయచేసి ఇందులో ప్రమోట్ చేయండి, ఇందులో మాకు స్లాట్ ఇవ్వండి అన్నా కూడా, డబ్బులు కట్టినా కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేసినటువంటివి ఇంకా చాలా ఉన్నాయి. సో మొత్తం అంతా కూడా ఈ 200 మంది ఉద్యోగస్తులు, ఏ కార్యకర్తలు, ఏ సాక్షి నుంచి తీసుకొచ్చారు, ఎవరు, ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఒక కమిటీ వేసి ఇందులో ఉన్నటువంటి అక్రమాలన్నీ కూడా నిగ్గు తేల్చాలి. 100% ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుని వాళ్ళ అబద్ధాలతో మా ఇష్టం అనేటువంటి రీతిలో, మమ్మల్ని ఎవడు ఆపేది, మా ఇష్టం, మేమేం చేస్తే మీకేంటి అసలు అని చెప్తూ ప్రజల సొమ్ముని జీతాలుగా పొందుతూ
ఇష్టారాజ్యంగా ఇప్పటి వరకు గడిపేసి ఇప్పుడు ప్రభుత్వం మారగానే లబోదిబోం అంటూ కాళ్ళబేరాలకు వచ్చేటువంటి ఇలాంటి అవినీతి పరులని, అక్కడ అసలు పని చేయకుండానే జీతాలు పొందినటువంటి సన్నాసులని ఖచ్చితంగా చట్టపరంగా, న్యాయపరంగా శిక్షించాల్సిందే. శిక్షించకపోతే మీరు కూడా లాలూచి పడ్డారు అని చెప్పి ఇంకొక కథనం నేనే ఇస్తా. ఈ ప్రభుత్వానికి ఇదే హెచ్చరిక. ఎందుకంటే ముందే చెప్పాను నేను. నేను మీకు ప్రధాన ప్రతిపక్షం. మీరు సభలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. మీకు ప్రతిపక్షం నేనే. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం. మిమ్మల్ని కేవలం మంచి చేస్తే పొగడ్డమే కాదు, తప్పు జరిగింది అంటే తాట తీసేటువంటి కార్యక్రమం కూడా నేను కొనసాగించబోతున్నాను. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. సో ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఫస్ట్ నిజం బయటకు వచ్చింది ఏపీఎస్ఎఫ్ఎల్లో ఇది జరిగింది 200 మందికి ఇలా ఉన్నాయని. ఇంత జరుగుతున్నా సరే మరి దీంట్లో ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, జనరల్ మేనేజర్ కావచ్చు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కావచ్చు, వీళ్ళకి లక్షల్లో జీతాలు వీళ్ళకి వేలల్లో కూడా కాదు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంత జరుగుతున్నా అంటే తిలాపాపం తలా పిడికెడు అని అందరూ సమానంగానే పంచుకున్నారు. ఎందుకంటే ఎండీ కానీ, జీఎం కానీ, ఏజీఎం కానీ పై స్థాయి పెద్ద అధికారులు ఉంటారు, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు ఏపీఎస్ఎఫ్ఎల్కి. మరి ఉన్నటువంటి వాళ్ళు ఇంత జరుగుతున్నా సరే మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పటివరకు అన్నదే ప్రధానంగా వస్తున్నటువంటి ఒక అంశం. చూద్దాం, అన్ని గుట్టుమట్లు బయట పడతాయి. ప్రతి ఒక్కళ్ళకి కూడా తగినటువంటి సత్కార సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతాయి. శ్రీకృష్ణ జన్మస్థానానికా లేదంటే శంకరగిరి మాన్యాలక ఇలా తదుపరి ప్రయాణం అనేది చట్టం మరియు న్యాయం నిర్ణయిస్తాయి. సో ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి మీ దగ్గర ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మీరేమైనా బాధితులుగా ఉన్నారా? ఒకవేళ మీరు బాధితులుగా ఉంటే కనుక దయచేసి బయటికి రండి, మీ గళాన్ని వినిపించండి. మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.